అందరూ అపోస్తలులే. అంటే ఆ 12 మంది ప్లస్ బర్నబా పౌలు వీళ్ళిద్దరూ 14 ప్లస్ ఈ ఆంద్రోనియా అండ్ యూనియా వీళ్ళు ఇద్దరు ఎంతమంది అయ్యారు? 16 మంది అపోస్తలులుగా బైబిల్లో మెన్షన్ చేయబడినటువంటి వారు మనకు కనబడుతున్నారు. బైబిల్లో మెన్షన్ చేయబడినటువంటి వారు కనబడుతున్నారు. మరి తర్వాత సువార్తకు పంపబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారందరూ మరి అపోస్తలులేనా లేదా ఈ 16 మందితో సమానులేనా? ఈ 16 మందితో సమానులేనా? ఇప్పుడు పౌలు గారు ఏమంటారు అనంటే, ఇశ్రాయేలీలకు పేతురును అపోస్తలులుగా నిర్ణయించినటువంటి దేవుడే లేదా ప్రభువే అన్యజనులకు అపోస్తలులుగా ఉండున్నట్లుగా నన్ను నిర్ణయించాను అని అంటాడు. కొంచెం జాగ్రత్తగా ఒకసారి చూద్దాం దాన్ని. సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు అంటే ఇశ్రాయేలీలకు అపోస్తలుడవుటకు సామర్థ్యమును కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలగజేసనని వారు గ్రహించినప్పుడు అని అన్నాడు. అంటే సామర్థ్యము కలగజేసేటువంటి వాడు ప్రభువే, దేవుడే. అలా వీళ్ళందరికీ 16 మందికి సామర్థ్యమును ఇచ్చాడు అపోస్తలులుగా ఉండులాగున సామర్థ్యము ఇవ్వటం జరిగింది. మరి మిగిలిన వారందరూ అపోస్తలులు అవుతారా అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఒకసారి మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు చీకటిలో నుండి అంటే పాపములో నుండి పరిశుద్ధతలోనికి మిమ్మల్ని పిలిచిన ప్రభువు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశములు, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని అన్నాడు. వీళ్ళు ఎంతమంది? అనేకులు. మరి వీళ్ళందరూ అపోస్తలులా? ఇప్పుడు వీరిని కూడా పంపిస్తున్నాడు కదా స్వార్థ చేయండి అని. ఇప్పుడు మీరు ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయువారు అని అంటున్నాడు అని అంటే, ప్రచురం చేసేవాళ్ళు ఇంట్లుంటారా బయట ఉంటారా? ప్రచురం చేయటం అంటే ప్రకటించటం అంటే వెళ్ళాలనేది వాళ్ళకి ఎప్పుడు తెలిసింది? వెళ్ళమని చెప్పినట్టుగా ఇక్కడ మనకు కనబడుతున్నది. మనకు అలాగే మత్తయి సువార్తలో కూడా ఏమంటుంది? అపోస్తలులను పంపుతూ మీరు వారికి ప్రకటించండి, మీరు ఎవరికైతే ప్రకటిస్తారో వారును అలాగున చేయవలనని వారికి బోధించండి అని చెప్పేసి అంటాడు. అలా పంపబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాగని వారందరినీ అపోస్తలులు అని అనటానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫిలిప్పును పంపింది ఎవరు? వీళ్ళు అపోస్తలులు పంపారు. ఇంకా మనం కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే, నపుంసకుడి దగ్గరికి ఫిలిప్పును పంపింది ఎవరు? దేవుడు. ఆయన వస్తున్నాడు, అలా వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళి మార్గంలో కలుసుకొని అతను అసలు విషయం చెప్పు, పాపం భక్తి ఉన్నది కానీ అసలు విషయం తెలియదు ఆయనకి, నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పేసి ఫిలిప్పును పంపించింది దేవుడు. మరి పంపబడిన వాళ్ళందరూ అపోస్తలులు అయితే మరి ఇతడు కూడా పంపబడిన వాడు ఫిలిప్పు. మరి ఫిలిప్పుకున్న సామర్థ్యాలు ఏంటో మనకు తెలుసు. మరి ఆయన అపోస్తలుడా? కాదు. ఫిలిప్పు సువార్తికుడు మాత్రమే, అపోస్తలుడు కాదు. ఫిలిప్పు అపోస్తలుడు కానప్పుడు ఈరోజు అపోస్తలులు అనబడుచున్నటువంటి వారు ఎలా అపోస్తలులు అవుతున్నారు? వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఒక ఫిలిప్పు కంటే ఎక్కువనా? ఒక స్టెఫెను కంటే ఎక్కువనా? ఒక తిమోతి కంటే ఎక్కువనా? స్టెఫెను అపోస్తలుడు కాదే, ఫిలిప్పు అపోస్తలుడు కాదే, తిమోతి అపోస్తలుడు కాదే, ఇంక ఇలా గొప్ప వ్యక్తులు ఎంతమంది ఉన్నారు. వీళ్ళు ఎవరు అపోస్తలుడు కాదు.
వారెక్కడ మేము అపోస్తలులమని ప్రకటించుకోలేదు. వారి గురించి ఇంకెవరు విట్నెస్ ఇవ్వలేదు. వారు ఆ స్థాయిలోనే ఉన్నారు. వారు ఆ స్థాయిలోనే సంతృప్తి పడ్డారు. మేమేం తక్కువ అని వారు అనలేదు. వారిని వారు హెచ్చించుకోవటానికి వారు ప్రయత్నం చేయలేదు. అయినప్పుడు నిన్ను నీవు అపోస్తలుడను అని ఎందుకు ప్రకటించుకుంటున్నావు? నీవు అపోస్తలుడు అని బైబిల్ చెప్పలేదు. నీవు అపోస్తలుడు అని ప్రభువు చెప్పలేదు. అవకాశం లేదు. అలాంటప్పుడు అపోస్తలుడని నువ్వు ఎలా చెప్పుకుంటావు? మీకు మీరే పొడుగంగీలు తొడుక్కొని, మీకు మీరే నెత్తి మీద నూనె పోసుకొని, మీకు మీరే ప్రార్థన చేసుకొని, మీకు మీరే బిళ్ళలు తొలగించుకొని, మీకు మీరే మేము అపోస్తలుడు మనం వచ్చి పెద్ద సింహాసనంలో మీద కూర్చొని మాకు సేవ చేసుకోండి ప్రకటించుకుంటే ప్రజలు అమాయకులనే కదా మీ ఆగడాలు? ప్రజలు అమాయకులనే కదా? ప్రభు మనసును బట్టి సావధానంగా చెప్పటానికి నిగ్రహించుకుంటున్నటువంటి పరిస్థితే కానీ మీరు చేస్తున్నటువంటి తప్పులకు లోక భాషలోనైతే విపరీత పరిణామాలు ఉంటాయి. విపరీత పరిణామాలు ఉంటాయి. అపోస్తలుడు వీళ్ళు ఏమంటున్నారంటే తెలుసా? మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు అనంటే, మీరు మాతో ఉంటేనే, మేము చెప్పినట్లుగా విని నడుచుకుంటేనే మీకు పరలోకం, లేకుంటే మీకు పరలోకం లేదు. మీరు ఇంకా ఏ సంఘమునకు వెళ్ళినా, మీరు ఎక్కడ కూడుకున్నా మీకు పరలోకం లేదు. మాతో ఉండాలి, మా బోధలోనే ఉండాలి, అప్పుడే మీకు పరలోకము అని ఒక రెఫరెన్స్ చూపిస్తున్నారట. ఏంటి ఆ రెఫరెన్స్ అంటే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. పేతురు గారు బోధ చేసిన తర్వాత మారినటువంటి 3000 మందికి బాప్తిసం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారట? అపోస్తలుల బోధలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, వాళ్ళు విరిచిన రొట్టెను పంచుకున్నారు, వారి ప్రార్థనలో వీరు పాల్గొన్నారు. కనుక మేము అపోస్తలులమే కాబట్టి మా బోధలో మీరు ఉండాలి, మా సహవాసములో మీరు ఉండాలి, మేము విరిచే రొట్టెను మీరు తీసుకోవాలి, మేము చేసేటువంటి ప్రార్థనలో మీరు పాలు పంచుకోవాలి అని అంటున్నారట. అపోస్తలులు చేసినటువంటి బోధలో సహవాసం కలిగి ఉన్నారు. వాళ్ళు అపోస్తలులు చేసినటువంటి బోధ విన్నారు. నీ దగ్గర బోధ ఉందా? నీ ముఖానికి నీ దగ్గర బోధ ఉందా? బాధ తప్ప. బాధ పెడుతున్నటువంటి నీవు వారితో కంపేర్ చేసుకుని మా బోధలో మీరు ఉండాలి అని అనటం ఎంతవరకు సబబు? ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అనంటే, మీకు బోధ లేదు అని చెప్పడానికి కోమల్లా అనేటువంటి గ్రామమే విట్నెస్. అలాగే ఒక ఉక్రెయిన్ అనేటువంటి గ్రామం కూడా సాక్ష్యమే. మీరు బోధ చేస్తే చర్చిలు ఖాళీగా ఎందుకు పడి ఉండు? మీరు బోధ చేస్తే ప్రజలు ఎందుకు ఇప్పుడు వీరు చెబుతున్నటువంటి మాటలు విని వస్తున్నారు? వీరి మాటలు నిజము అని వాళ్ళు ఎందుకు నడవగలుగుతున్నారు? ఆ పని మీరు ఎందుకు చేయలేకపోయారు? మీకు ఎండంటే ఇబ్బంది, వానంటే ఇబ్బంది, రాత్రులంటే ఇబ్బంది, కష్టపడలేరు, ఒళ్ళు వంచలేరు, కుర్చీల మీద కూర్చోవటానికి అలవాటు పడినటువంటి వారు, తినడానికి త్రాగడానికి మరిగినటువంటి వారు, ఒళ్ళు వంచి పని చేయలేరు, బైబిల్ని అహోరాత్రులు పరిశోధించలేరు, దాన్ని ప్రకటించడానికి ఒళ్ళు బద్ధకం. ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి మీరు సులక్షణాలు ఉన్నటువంటి అపోస్తలులతో ఎలా పోల్చుకుంటారు? పోల్చుకోకూడదు, తప్పు, అదో పాపం. మళ్ళీ ఈ చేసిన పాపాలు కాకుండా అదనంగా అలా పోల్చుకోవటం మూలంగా మరొక తప్పది.
వాళ్ళు అప్పుడు వాళ్ళ సహవాసంలో ఉన్నారు, అలాగే మీరు మా సహవాసంలో ఉన్నారు. అసలు మీ సహవాసం ఎవరితో ఉన్నది? అపోస్తలులము అని చెప్పుకుంటున్నటువంటి మీ సహవాసము ఎవరితో ఉన్నది? అసలు వీళ్ళతో ఉందా? మిమ్మల్ని అపోస్తలులుగా అభిషేకించి పంపించింది ఎవరు? ఎవరండి మిమ్మల్ని పంపించింది? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే నిలదీయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా నిలదీస్తే గుక్క దిప్పుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సమాధానమేమీ ఉండదు వారి యొద్ద. రైట్, ఈ మాట